హాయ్ ట్రైనీలు, స్వాగతం. ఈ సెషన్లో మనం సోలార్ ప్యానెల్ను ఎర్రే జంక్షన్ బాక్స్కి కనెక్ట్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. ఈ సెషన్ ముగింపులో మీరు సోలార్ పవర్ కండిషనింగ్ యూనిట్ PCU యొక్క ఇంటిగ్రేటెడ్ భాగాలను వివరించగలరు, PCU యొక్క కార్యాచరణ సూత్రాలను అర్థం చేసుకోగలరు, ఎర్రే మౌంట్ ఇన్వర్టర్లు మరియు దానికి సంబంధించిన సవాళ్లను తెలుసుకోవచ్చు, అలాగే రూఫ్ టాప్ మౌంట్ను అన్వేషించగలరు. ఇన్స్టాలర్ల కోసం నిర్ణయం తీసుకునే ప్రక్రియను ప్రభావితం ఎలా చేయటం అనే దాని గురించి తెలుసుకుంటారు. సోలార్ ఛార్జ్ కంట్రోలర్, ఇన్వర్టర్ ఇంకా గ్రిడ్ ఛార్జర్ అనేవి సోలార్ పవర్ కండిషనింగ్ యూనిట్ PCU అని పిలువబడే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ యొక్క భాగాలు. ఇది బ్యాటరీ బ్యాంక్ ను ఛార్జ్ చేయడానికి గ్రిడ్ లేదా DG సెట్ లేదా సోలార్ పవర్ సోర్స్ ని ఉపయోగించే ఎంపికను అందిస్తుంది. లోడ్, సోలార్ పవర్ అవుట్పుట్ ఇంకా బ్యాటరీ వోల్టేజ్ అన్ని PCU ద్వారా నిరంతరం పర్యవేక్షించబడతాయి. నిరంతర విద్యుత్ వినియోగం కారణంగా బ్యాటరీ వోల్టేజ్ ముందుగా నిర్ణయించిన థ్రెషోల్డ్ కంటే తగ్గితే PCU స్వయంచాలకంగా లోడ్ ను గ్రిడ్ లేదా DG పవర్ కి మారుస్తుంది, ఇంకా ఏకకాలంలో ఛార్జింగ్ ను ప్రారంభిస్తుంది. PCU ఎల్లప్పుడూ సోలార్ పవర్ కి ప్రాధాన్యతనిస్తుంది. అలాగే లోడ్ అవసరాన్ని తీర్చడానికి సోలార్ పవర్ లేదా బ్యాటరీ ఛార్జర్ సరిపోనప్పుడు మాత్రమే గ్రిడ్ లేదా DG పవర్ కి మారుతుంది. అవసరమైనప్పుడు గ్రిడ్ లేదా DG పవర్ కి సజావుగా బదిలీ చేయడం ద్వారా ఇది నమ్మదగిన బ్యాకప్ గా పనిచేస్తుంది. తద్వారా నిరంతర విద్యుత్ సరఫరాను నిర్ధారిస్తుంది. ఇది అవాంతరాలు లేని కార్యకలాపాలను నిర్ధారించడానికి ఆటోమేటెడ్ ఫంక్షన్లతో వినియోగదారు సౌలభ్యం కోసం రూపొందించబడింది. PCU సోలార్ పవర్ ని వినియోగించుకోవడం ఇంకా సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా ఎనర్జీ ఇండిపెండెన్సీని ప్రోత్సహిస్తుంది. ఇది సోలార్ సోర్సెస్ నుండి స్వచ్ఛమైన పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పచ్చటి వాతావరణానికి దోహదం చేస్తుంది. ఇది నిరంతర ఆపరేషన్ కోసం సోలార్ ఇంకా గ్రిడ్ లేదా DG విద్యుత్ వనరులను కలపడం ద్వారా నమ్మకమైన ఇంకా అవసరమైన విద్యుత్ పరిష్కారాన్ని అందిస్తుంది. సోలార్ పవర్ కండిషనింగ్ యూనిట్ PCU అనేది అధునాతన గరిష్ట పవర్ పాయింట్ ట్రాకింగ్ MPPT టెక్నాలజీ ఆధారిత సోలార్ ఛార్జ్ కంట్రోలర్. డిజిటల్ డిస్ప్లే ఇంకా పూర్తిగా సురక్షితమైన షార్ట్ సర్క్యూట్లతో కూడిన శక్తివంతమైన హైబ్రిడ్ సోలార్ ఇన్వర్టర్ అయి ఉండాలి. హెవీ లోడ్ హ్యాండ్లింగ్ సోలార్ PCU అనేది పారిశ్రామిక రూపకల్పన. ఇది 2 ఎయిర్ కండిషనర్లు వంటి పవర్ లోడ్ ఇంకా ఫ్యాన్లు, లైట్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, జిరాక్స్ మెషీన్లు వంటి లైటింగ్ లోడ్ వంటి వాటిని ఇల్లు, కార్యాలయం అలాగే వాణిజ్య స్థలంలో ఉపయోగించేందుకు భారీగా నిర్మించబడింది. ఇది MPPT సాంకేతికత ద్వారా 97% వరకు మార్పిడి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి, ఇంకా రేట్ చేయబడిన కిలోవాట్ వరకు సోలార్ ప్యానెల్స్ ను కనెక్ట్ చేయాలి. ఇది స్వచ్ఛమైన సైన్ వేవ్ అవుట్పుట్ ను అందించాలి, అలాగే కనెక్ట్ చేయబడిన లోడ్ కు భద్రత కోసం బహుళ MCBల రక్షణను కలిగి ఉండాలి. ప్రొడక్ట్ మాన్యువల్ లోని కెపాసిటీ KW, టెక్నాలజీ, సైన్ వేవ్, MPPT మొదలైనవి, అనుమతించబడిన పవర్ లోడ్, బ్యాటరీల అవసరం, సోలార్ ప్యానెల్ వోల్టేజ్, వోక్, సోలార్ ప్యానెల్ కరెంట్ వంటి వివరణల ఆధారంగా మనం సోలార్ PCUలను ఎంచుకోవచ్చు. పూర్తి బ్యాటరీ రీఛార్జ్ సమయం, ఇన్వర్టర్ మానిటరింగ్ డిస్ప్లేలు అంటే LED డిస్ప్లే మరియు కస్టమర్ ఫ్రెండ్లీ మానిటరింగ్ సిస్టమ్ల కోసం LCD డిస్ప్లే మొదలైనవి. ఇప్పుడు సోలార్ PCU స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం. LED డిస్ప్లే వీటిని కలిగి ఉండవచ్చు. గ్రిడ్ LED ఆకుపచ్చ అంటే గ్రిడ్ పవర్ అందుబాటులో ఉంది. PV LED ఆకుపచ్చ అంటే సోలార్ అందుబాటులో ఉంది. ఇన్వర్టర్ LED ఆకుపచ్చ అంటే ఇన్వర్టర్ స్విచ్ ఆన్ చేయబడింది. బ్యాటరీ LED అంటే బ్యాటరీ ఛార్జింగ్, బ్లింకింగ్ లేదా బ్యాటరీ డిశ్చార్జింగ్ LED స్టడీ. ఫాల్ట్ LED ఎరుపు అంటే ఇన్వర్టర్ తప్పుగా ఉంది. LCD డిస్ప్లే వీటిని కలిగి ఉండవచ్చు. బ్యాటరీ వోల్టేజ్ అంటే బ్యాటరీ ఛార్జ్ స్థాయి. లోడ్ పర్సెంట్ అంటే మొత్తం ఇన్వర్టర్ పవర్ లో పర్సెంటేజ్ శక్తి వినియోగం. అవుట్పుట్ వోల్టేజ్. PV వోల్టేజ్ అంటే సోలార్ ప్యానెల్ ఉత్పత్తి చేసే వోల్టేజ్. PV కరెంట్ అంటే సోలార్ ప్యానెల్ యాంప్స్ లో శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గ్రిడ్ వోల్టేజ్ అంటే యూటిలిటీ గ్రిడ్ వోల్టేజ్ స్థాయి. గ్రిడ్ ఛార్జింగ్ కరెంట్ అంటే
బ్యాటరీ ఉన్న యాంప్ ఛార్జ్ చేయబడుతోంది. విద్యుత్ ఆదా అంటే kWh. వాల్ మౌంట్ లేదా ఎర్రే మౌంట్ ఇన్వర్టర్. కమర్షియల్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్ల కోసం స్ట్రింగ్ ఇన్వర్టర్లకు లోపల క్లైమేట్ కంట్రోల్డ్ లాక్ చేయగల గది ఉత్తమమైన ప్రదేశం. అయితే ఇది ఎల్లప్పుడూ సాధ్యం కాదు. గ్రౌండ్ లెవెల్ ప్లేస్మెంట్ కోసం కొన్ని ఎంపికలు లేనప్పుడు ఇన్స్టాలర్లు తరచుగా ఈ సున్నితమైన పవర్ ఎలక్ట్రానిక్లను శ్రేణి పక్కన పైకప్పుపై ఉంచుతారు. పైకప్పులపై అమర్చిన ఇన్వర్టర్లు క్రింది విధంగా ఉన్నాయి: స్ట్రింగ్ ఇన్వర్టర్లు, సెంట్రల్ ఇన్వర్టర్లు, ఇంకా మైక్రో ఇన్వర్టర్లు. ఎర్రే జంక్షన్ బాక్స్ AJBని తెరిచి లోపల లక్షణాలను అర్థం చేసుకోండి. మీరు ఈ క్రింది అన్ని సాధనాలు ఇంకా సామగ్రిని కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. ఎర్రే జంక్షన్ బాక్స్ AJB లేదా కంబైనర్ బాక్స్ సోలార్ ప్యానెల్స్, వైర్లు, కేబుల్స్, టూల్స్, PWM మరియు MPPT ఛార్జ్ కంట్రోలర్ల కోసం ఉద్దేశించిన భాగాలతో మల్టీమీటర్ ఇంకా ఓపెన్ PCB అసెంబుల్ చేయబడింది. సర్క్యూట్ డయాగ్రామ్ ని ధృవీకరించండి ఇంకా సరిపోల్చండి. సోలార్ ప్యానెల్స్ నుండి వైర్లను గీయండి ఇంకా AJBలో ఇన్పుట్ కనెక్టర్ కు కనెక్ట్ చేయండి. ఇన్పుట్ కనెక్టర్ ను సిరీస్ లో కనెక్ట్ చేయండి. ఫ్యూజ్, DC MCB మరియు సర్జ్ ప్రొటెక్టర్లను కనెక్ట్ చేయండి. అవుట్పుట్ సర్క్యూట్ ను కనెక్ట్ చేయండి. మల్టీమీటర్ ఉపయోగించి అవుట్పుట్ వోల్టేజ్ ఇంకా కరెంట్ ని పరీక్షించండి. ఎగువ కనెక్షన్లను తీసివేసి సమాంతర కనెక్షన్ కోసం పునరావృతం చేయండి. సమాంతర కనెక్షన్ చేయడానికి పైన పేర్కొన్న కనెక్షన్లను తీసివేసి పునరావృతం చేయండి. పరిశీలనలను రికార్డ్ చేయండి. అలాగే సిరీస్ కోసం AJB లోపల కనెక్ట్ చేయడానికి లేదా సోలార్ ప్యానెళ్ల కోసం సమాంతర కనెక్షన్ ని ప్రయత్నించండి. ఇప్పటి వరకు మీరు సోలార్ పవర్ కండిషనింగ్ యూనిట్ PCU యొక్క ఇంటిగ్రేటెడ్ భాగాలను వివరించగలరు. PCU యొక్క కార్యాచరణ సూత్రాలను అర్థం చేసుకుని ఉంటారు. ఎర్రే మౌంట్ ఇన్వర్టర్లు మరియు దానికి సంబంధించిన సవాళ్లను తెలుసుకుని ఉంటారు. అలాగే పైకప్పు మౌంట్ మెకానిజంలను వివరించగలరు మరియు నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు ఇన్స్టాలర్ల కోసం తయారీ ప్రక్రియ గురించి తెలుసుకుని ఉంటారు.